తర్వాత మాట్లాడదామని చెప్పేసి కాసేపు సమస్య యొక్క సీరియస్నెస్, మీరు 28 రోజులు చేసిన పోరాటం, వాటి ఫలితాలు, అప్పుడు మేము అందులో ఇన్వాల్వ్ అయిన క్రమం, అప్పుడున్నటువంటి జేఏసీ ఒక ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయం చేయకపోవడం, దానిలో సాఫల్య వైఫల్యాలు, మమ్మల్ని కాంటాక్ట్ చేశారు కానీ వాళ్ళు చివరి వరకు పోరాటాన్ని ఇంకా కొనసాగించాల్సిన చోట ఒక దశకు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు బాగా ముందుకొచ్చి ఒక మోసం చేసే కుట్రలో భాగంగా హామీలు పడ్డారు. ఈ కూడా అమలు చేయకుండా ఆచారం చేస్తూ వస్తున్నారు. నిజానికి డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ పక్షాన చాలా మార్లు ఇందులో పెట్టిన సమస్యల మీద ప్రాతినిధ్యాలు చేసి ఉన్నారు. 28 రోజుల సమ్మెకాలం జీతం గురించి ఇవాళ ఫైనాన్స్ లో ఇమిడి ఉన్నది, ఫైనాన్స్ వరకు పోయింది. చాలాసార్లు దీన్ని మనం పర్సూ చేశాం. సెక్రటరీ ఎడ్యుకేషన్ గా ఉన్నటువంటి యోగితా రాణా గారు, మేడం మీరు చాలా సార్లు గవర్నమెంట్ టీచర్స్, పంచాయతీరాజ్ టీచర్స్, ఇతరత్ర మేనేజ్మెంట్ వారుగా ఉన్నటువంటి టీచర్ ఇచ్చేసినప్పుడు కేజీబీలో టీచర్స్ చాలా తక్కువ జీతాలతో బాగా పనిచేస్తున్నారు, మెరుగైన ఫలితాలను తీసుకొస్తున్నారు అని మీరు కితాబిస్తున్నారు కదా, మీరు తరచుగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తారు, మరి వాళ్ళ సమ్మెకాలం జీతం కానీ వాళ్ళకి హామీ పడ్డాయి కానీ మీరు ఎందుకు ఇప్పిస్తలేరంటే అది పొలిటికలైజేషన్ అయిపోయింది, అది నా చేతిలో లేదు, మీలాంటి వాళ్ళే ఇవాళ ఈ పోరాటాల రూపంలో లేకపోతే వీటిని బాగా ఎక్స్పోజ్ చేస్తూ వాటిని సాధించుకోవాలి తప్ప నా చేతిలో ఏమి ఉండదని చెప్పేవా. నిజానికి అధికారులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుంటారు. ఒక ప్రైవేట్ కోణంలో, ఒక ప్రైవేట్ అంటే ఒక మ్యూచువల్ గా మనకున్న సంబంధంలో మాట్లాడినప్పుడు ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడతారు. నిజానికి ఆమె మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేస్తాం. నేను మళ్ళీ ఒకసారి వెళ్ళాను, అమ్మ వాళ్ళకు ఒక కేర్ టేకర్ లేరు, వార్డెన్ లేరు, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నది, నైట్ డ్యూటీ చేసిన వాళ్ళని 12 వరకు వస్తున్నారు, ఇదేమీ బాగలేదు అని చెప్పానంటే దీనికి రెమెడీ ఏంటంటావు అన్నది. నేను ఏమనకముందు ఆమె ఏమన్నదంటే డైరెక్టర్ ఫోన్ చేసి ఇక్కడ లింగారెడ్డి గారు మాట్లాడుతున్నారు, మన దగ్గర సర్ప్లస్ టీచర్స్ ఉన్నారు కదా గవర్నమెంట్ లో, వాళ్ళని తీసి కేర్ టేకర్ లేదా వార్డెన్ పెట్టండి అన్నది. అమ్మ నేను చెప్పింది అది కాదు, ఇప్పుడు మా ఊళ్ళు పోయి అక్కడ జులుము చేయడం. అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి జనార్దన్ గారికి మరియు ఇతర సభ్యులు, అదేవిధంగా మా జిల్లా శాఖ ఉపాధ్యక్షులు మరియు కార్యదర్శులు అయినటువంటి బి తిరుపతి రెడ్డి, వీరేశం, ప్రభాకర్, అదేవిధంగా మా సీనియర్ కార్యకర్త, అదేవిధంగా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా కార్యదర్శి సంజీవరెడ్డి గారు, డిటిఎఫ్ మడక మధు గారు, సారంగపాణి గారు, పల్మెల మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గారు, సంపత్ గారు, అదేవిధంగా మహాముత్తారం మండల్ అధ్యక్షులు రామ్ సింగ్ గారు, జిల్లా కౌన్సిలర్ దేవ్ సింగ్ గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి వీరన్న గారు, అదేవిధంగా ఈ జిల్లాలోని 11 కేజీబీవీల నుంచి వచ్చినటువంటి సిఆర్టీలు, పీజీసీఆర్టీలు, బోధనేతర సిబ్బంది, పార్ట్ టైం టీచర్స్, పార్ట్ టైం సిస్టమ్ ఆపరేటర్స్, అదేవిధంగా మిగతా ఇతర సిబ్బంది, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ పక్షాన ఉద్యమాభివందనలు తెలియజేస్తూ, మిత్రులారా
అయితే వాస్తవానికి మా జిల్లా శాఖ అయితే ఈ సందర్భంగా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం.